బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మ రవి రెండవ దఫా కస్టడీ పూర్తయింది. రవి మెయిల్ అకౌంట్స్ ను రిట్రైవ్ చేశారు పోలీసులు. మెయిల్ లో స్పామ్, హైడ్ ఫైల్స్ లో రవి డేటా దాగి ఉన్నట్టు గుర్తించారు. ప్రహ్లాద్ గురించి వివరాలు సేకరించారు. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నట్టు గుర్తించారు. పైరసీ లింక్ ను సైబర్ క్రైమ్ పోలీసులకు చూపించగా అంతలోపే లింక్ రివోక్ అయినట్టుగా గుర్తించారు. పైరసీ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి రవి వివరించినట్టు పోలీసులు తెలిపారు. ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఐబొమ్మ రవి రెండో దఫా కస్టడీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పటికే రెండవ దఫా కూడా ఐబొమ్మ రవిని అధికారులు విచారించడం జరిగింది. అయితే ఈ కస్టడీలో ఏమేం అంశాలు వెలుగులోకి వచ్చాయి? పోలీసులకు ఎటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది? రెండోసారి 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. మొన్న ఆయనని కస్టడీకి తీసుకొని ఈరోజు 4 గంటల వరకు కూడా విచారించి ఆ తర్వాత కోర్టుకు తరలించి రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రవి నుంచి చాలా కీలక సమాచారాన్ని ఈ 3 రోజుల్లో రాబట్టినట్టు తెలుస్తుంది. రవి వినియోగించినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 17 వెబ్సైట్స్ని డిజైన్ చేసించాడు. ఎందుకంటే పోలీసులు ఒక వెబ్సైట్ని డౌన్ చేస్తే మళ్ళీ తిరిగి ఇంకోటికి యాక్టివ్ అయ్యే విధంగా ఆయన సాఫ్ట్వేర్లు తయారు చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సిసిఎస్లోనే రవిని విచారించారు. దాదాపు మొత్తం రెండు సార్లు కలిపి 8 రోజుల పాటు రవిని విచారించడం జరిగింది. అయితే ఏదైతే ఐబొమ్మకు సంబంధించిన వెబ్సైట్ని రవి తయారు చేయించినప్పుడు హ్యాండిల్స్ అన్నీ కూడా విదేశాల నుంచి ఆపరేటింగ్ చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ విదేశాల్లో కొంత నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఐటీ మీద ఎక్కువ గ్రిప్ ఉన్నటువంటి సహాయం తీసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ప్రహ్లాద్ అనే పేరు పైన డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంక్ అకౌంట్సు, అదేవిధంగా మరికొన్ని ఐడి ప్రూఫ్స్ కూడా క్రియేట్ చేశాడు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం పోలీసులు రవి నుంచి చేయడం జరిగింది. అంతేకాకుండా మెయిల్లో ఉన్నటువంటి స్నామ్, అదేవిధంగా హెడ్ ఫైల్స్ అని కూడా అక్కడ రవికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వాటిని కూడా పోలీసులు క్షుణ్ణంగా డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని ఎంజిలా ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయినట్లు కూడా రవి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లోనే పూర్తిగా వెబ్సైట్లను డిజైన్ చేయడం, ఆ తర్వాత పూర్తిగా ఏదైతే కొన్ని లింకులు ఉన్నాయో ఆ లింకులకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీసి దీని విధంగానే పోలీసులు మొత్తం రవిని ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని కీలక ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కొన్నిటికి సహకరించింది, కొన్నిటికి సహకరించలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మగా వెల్లడించిన రవి విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచే వాళ్ళము అని చెప్పేసి కూడా రవి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మరికొన్ని విషయాలు కూడా, అంటే రవికి దాదాపు 2000 సినిమాల వరకు ఐబొమ్మ సైట్లో పెట్టినట్టు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ సైట్లకు సంబంధించి టెలిగ్రామ్ ద్వారా కూడా సినిమాలు కొనుగోలు చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు రవి కస్టడీలో విచారణ పూర్తి అయిన తర్వాత ఆయనని కోర్టుకు తరలించారు. కాబట్టి అవసరమైతే మరొకసారి కూడా రవిని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కనబడుతుంది. ఈ 8 రోజుల్లోకి సంబంధించిన పూర్తి కన్ఫెషన్ స్టేట్మెంట్ని కూడా కోర్టులో సబ్మిట్ చేసి ఆ తర్వాత అవసరమైతే మరొకసారి కూడా రవిని కస్టడీకి తీసుకొని విచారిస్తామని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తంగా ఐబొమ్మ రవికి సంబంధించి రెండవ దఫా కస్టడీ అయితే పూర్తయింది. మొదటి కస్టడీలో భాగంగా పోలీసులు అతని నుంచి ఎటువంటి ఆధారాలు సేకరించినప్పటికీ రెండవ దఫా కస్టడీకి సంబంధించి కూడా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం 3వ దఫా కూడా కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది.